గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీషు బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను ఇప్పుడు కరెంట్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనమాట. నేను మా ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్తున్నాను. సో ఈరోజు జనవరి 2 మేము హైదరాబాద్కి వెళ్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాము. సో 11 o'clockకి మా ఫ్లైట్ ఉంది, కానీ అది డిలే అయిందంట. 1 o'clockకి డిపార్ట్ అవుతుంది. సో మేము ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము ఎయిర్పోర్ట్లో. మా చెక్ ఇన్ అంతా అయిపోయింది. మేము ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళేసరికి 2 o'clock అవుతుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ గైస్. నేను ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళినా ఎయిర్పోర్ట్ ఆర్ ఎల్స్ హైకోర్ట్, ఈ రెండు తప్పితే నేను లోపల సిటీ లోపల తిరిగింది అస్సలు లేదు. సో ఈసారి ఫస్ట్ టైం నేను హైదరాబాద్ సిటీ చూడబోతున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈ ఇండిగోవి రీసెంట్గా చాలా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. అందుకే మా ఫ్లైట్ కూడా చాలా డిలే అయిపోయింది వచ్చేసరికి. ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము. ఫైనలీ వీ రీచ్డ్ హైదరాబాద్ సేఫ్ అండ్ సౌండ్. అండ్ మేమైతే ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు దానికోసం వెయిట్ చేస్తున్నాము. సో ఫైనలీ నేనైతే రూమ్కి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది గైస్. అసలు మా ఫ్లైట్ డిలే అయింది, దానివల్ల ప్లాన్ మొత్తం అసలు డిస్టర్బ్ అయిపోయింది. సో ఈ రోజు అయితే మేము ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు. జస్ట్ ఫ్రెష్ అయ్యి ఇంకా నిద్రపోవాలి వెళ్ళి. రేపటి నుంచి సిటీ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాను. అండ్ మా ట్రిప్ మొత్తం నేను ఒకే వ్లాగ్లో షూట్ చేద్దాం అనుకుంటున్నా, సపరేట్ కాకుండా. సో కీప్ వాచింగ్. హలో గాయ్స్, సో నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాము. సో ఫస్ట్ మేము సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళాలనుకున్నాం. సో అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఉంది. నేను బ్లూ కలర్ మ్యాక్సీ డ్రెస్ అయితే వేసుకున్నాను అండ్ ఒక వైట్ బ్యాగ్, దీనికి తగ్గట్టుగా ఒక జస్ట్ లెదర్ బెల్ట్ అండ్ సమ్ గోల్డ్ జ్యువెలరీ, నైస్ మేకప్, అంతే గైస్. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోదాం. నేను ఇంకా సాలార్జంగ్ మ్యూజియంలో గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాను అనమాట. బట్ ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్క వస్తువు ఐఎమ్ ఇన్ లవ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. నాకు వింటేజ్ వస్తువులన్నా, వింటేజ్ కార్స్, నాకు ఇలాంటివన్నీ చాలా అంటే చాలా ఇష్టం గైస్. ఇవన్నీ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ 3 అని కూడా పిలుస్తారనమాట ఆయనని. ఆయన లైఫ్ టైంలో చేసిన కలెక్షనే అనమాట ఇవన్నీ. ఇక్కడ అసలు ఆయన చిన్నప్పుడు రాసుకున్న హోంవర్క్స్, ఆయన వేసుకున్న డ్రెస్సెస్ అండ్ ఆయన యూస్ చేసిన లైక్ కప్స్ అండ్ ప్లేట్స్ అండ్ హుక్కా పాట్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ ఆల్సో ఆయనకి లైక్ ఇలాంటి కలెక్షన్ అంటే చాలా ఇష్టం అంట. ఆర్ట్ క్రాఫ్ట్స్, స్కల్ప్చర్స్, మనోస్క్రిప్ట్స్ అండ్ పెయింటింగ్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ నుంచి కలెక్ట్ చేసి పెట్టున్నారు. ఆయన చేసిన కలెక్షన్నే ఈ సాలార్జంగ్ మ్యూజియం అని చెప్పి ప్లేస్ చేసి పెట్టున్నారంట.
లోపలే ఒక చిన్న కెఫే ఉంటే మేము జస్ట్ రెస్ట్ తీసుకునేకి వెళ్ళాం అక్కడికి, జ్యూసెస్ తాగేకి. సో నెక్స్ట్ అయితే మేము ఒక పెద్ద వాల్ క్లాక్ ఉన్నింది అక్కడైతే వెళ్ళి కూర్చున్నాం అనమాట. అది ప్రతి అవర్కి గంట కొడుతుందంట, అది చాలా ఫేమస్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూస్తే 1 o'clock అయింది కాబట్టి ఒకేసారి కొట్టింది గంట. అది నాకైతే టైం వేస్ట్ అనిపించింది. ఫైనల్లీ సలార్జంగ్ మ్యూజియం అయితే మేము చూసేసాము. అసలు చాలా లేట్ అయిపోయింది ఇక్కడే. ఇప్పుడు నెక్స్ట్ మేము నిజాం మ్యూజియం అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో దీని తర్వాత యాక్చువల్లీ చౌమహల్లా ప్యాలెస్ కూడా అనుకున్నాం వెళ్దామని చెప్పి, కానీ ఇప్పుడే 5 అయిపోయింది. ఇప్పుడు చౌమహల్లా ప్యాలెస్కి వెళ్ళలేము. సో ఇప్పుడైతే నేను నెక్స్ట్ నిజాం మ్యూజియంకి వెళ్ళబోతున్నాను అనమాట. మీరు మ్యూజియంలో చూసేది ప్రతి ఒక్కటి గోల్డ్ అండ్ సిల్వర్తో చేసిందనమాట. నేను సాలార్జంగ్ 3 అని చెప్పాను కదా, ఆయనని ఫస్ట్ ఉయ్యాలలో వేసింది ఆ సిల్వర్ అండ్ గోల్డ్ ఉయ్యాలన్నమాట అది. అండ్ ఆల్సో ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఉన్నాయి, లైక్ విత్ గోల్డ్. ఇది చూడండి, గోల్డ్తోనే చేస్తున్నారు మొత్తం. ఇక్కడికి మెయిన్ వచ్చింది ఈ ఐటమ్ చూడడానికే. ఇది 100 crores వర్త్ క్యారేజ్ అనమాట, విత్ గోల్డ్ అండ్ డైమండ్స్ మొత్తం అడ్జస్ట్ చేస్తున్నారు దీంట్లో. ఇది ఆ టైంలో వాళ్ళు ఇందులో ఫుడ్ పెట్టుకొని తినేవాళ్ళు అని చెప్పారు ఇక్కడ. అండ్ ఇది రీసెంట్గా ఎవరో దొంగతనం కూడా చేసి వాళ్ళు ఇందులో ఫుడ్ తిని మళ్ళీ తీసుకొచ్చి రిటర్న్ ఇచ్చేసారంట. చాలా ఫన్నీ స్టోరీ అసలు. I have to tell you about this. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వార్డ్రోబ్ గైస్. ఇది మొత్తం రోజ్ వుడ్ తో చేశారు. 150 meters ఎంతో లాంగ్ ఉంటుంది ఇది. ఇక్కడ మొత్తం సలార్జంగ్ 3 అని చెప్పాను కదా, యూసుఫ్ అలీ ఖాన్ అని, ఆయన క్లోత్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ఒకసారి వేసిన బట్టలు ఇంకోసారి వాళ్ళు వెయ్యరంట, అంత క్లోత్స్ ఉంటుందంట ఇక్కడ. అండ్ ఆల్సో ప్రతి ఒక్క కంపార్ట్మెంట్కి సీక్రెట్ కోడ్ ఉంటుందన్నమాట. దాని ముందర నిల్చుకొని కొన్ని మన మూమెంట్స్ చేస్తే అది ఓపెన్ అవుతుందంట. ఇక్కడ నిలబడుకోన ఈ స్టాచ్యూ చూసి మా మదర్ అయితే చాలా భయపడిపోయారు. అది నిజంగా నేను కూడా భయపడిపోయాను. అది నిజంగా మనుషులు నిలబడుకున్నట్టు ఉన్నింది అది. బట్ దిస్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ గైస్. మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు లైక్ ఇది ఖచ్చితంగా విజిట్ చేయండి. లైక్ యూ హ్యావ్ టు సీ దిస్. ఇట్స్ రియలీ చాలా బాగుంది. ఇది మొత్తం ఒక ప్యాలెస్ లా ఉన్నింది. హాఫ్ మాత్రం స్కూల్ చేసేసారనమాట దాన్ని, ఇంకో హాఫ్ మాత్రం ఈ మ్యూజియం లా చేసేసారు వీళ్ళు. సో ఫైనల్లీ నేనైతే రూమ్కి వచ్చేసాను. ఇప్పుడు మా నెక్స్ట్ ప్లాన్ వచ్చి మేము ఇప్పుడు చార్మినార్కి వెళ్ళబోతున్నాం. అండ్ చౌమహల్లాకి వెళ్ళాలనుకున్నాం, బట్ టైం కుదరలేదు. సో అందుకే రూమ్కి వచ్చేసాం, కాసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు రెడీ చేసి చార్మినార్కి వెళ్దాం. నేనైతే రెడీ అయిపోయాను.
సో చార్మినార్ చూసేకి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నేను. ఫస్ట్ టైం చూస్తున్నాను చార్మినార్ నేను. లైక్ అది కామనే కదా, లైక్ ప్రతి ఒక్క దాన్ని మనం ఫస్ట్ టైం చూస్తాం మన లైఫ్లో. సో దిస్ ఈస్ మై ఫస్ట్ టైం వాచింగ్ చార్మినార్. సో ఐఎమ్ ఆల్ సెట్. నా అవుట్ఫిట్స్ అన్ని నేను చూపిద్దాం అనుకుంటున్నా, బట్ నాకు ఇక్కడ లైటింగ్ సెట్ అవ్వట్లేదు. బట్ ఐమ్ ట్రైంగ్ టు షో యూ మై అవుట్ఫిట్స్. నేను పిక్చర్స్ యాడ్ చేస్తాను ప్రతి ఒక్క అవుట్ఫిట్కి. ఇక్కడ ఈ సైడ్లో పిక్చర్ యాడ్ చేస్తాను. సో లెట్స్ గో టు చార్మినార్. చార్మినార్కి వచ్చేసాను గైస్. ఐకానిక్ చార్మినార్ అయితే చూసేసాను. ఇప్పుడు నెక్స్ట్ నిమ్రా కెఫేకి వెళ్తున్నాము. అక్కడ చాయ్ బిస్కెట్ చాలా ఫేమస్ అని చెప్పి డాడీ హైదరాబాద్ హైకోర్టుకి వచ్చినప్పుడు మాత్రం ఈ బిస్కెట్స్ ఖచ్చితంగా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు మా కోసం. నేనైతే చాలా ఇష్టంగా తినేదాన్ని వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్. అండ్ మేమందరం ఇక్కడ ఫేమస్ టీ అండ్ బిస్కెట్స్ ఆర్డర్ పెట్టుకున్నాం. నాకైతే అంత హైప్ అనిపించలేదు, బట్ ఇట్స్ ఓకే, ట్రై చేద్దామని చెప్పి ఒకసారి ట్రై చేశాను నేను. అండ్ దాని తర్వాత మేము షాపింగ్కి వచ్చేసాం. నేను ఇక్కడ ఏమీ తీసుకోవట్లేదు. ఎవ్రీథింగ్ మా మదర్ పర్చేస్ చేస్తున్నారు ఇక్కడ. సో షీ లవ్ దిస్ పర్ల్ చైన్స్ అనమాట. సో మా మదర్కి ఏమి ఇష్టమో మొత్తం తీసుకుంటున్నారు. లైక్ ఐ వాజ్ జస్ట్ స్టాండింగ్ దేర్ అండ్ హెల్పింగ్ హర్ చూసింగ్ ద థింగ్స్. మా డాడీ షూస్ కూడా తీసుకొచ్చేవాళ్ళు మా కోసం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ప్రతిదీ మాకు షాప్స్ చూపిస్తున్నారు. ఇక్కడ నుంచి తీసుకొచ్చేవాడిని అని. లైక్ హీ వాజ్ సో ఎక్సైటెడ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. నేను కూడా అసలు ఆ మూమెంట్స్ అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండేదాన్ని. డాడీ ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు నేనైతే వెయిట్ చేసేదాన్ని ఏం తీసుకొస్తారేమో అని చెప్పి. వెన్ మై డాడ్ షోడ్ ఆల్ ఆఫ్ దీస్ షాప్స్ టు మీ, ఐ వాజ్ లైక్ నొస్టాల్జియా ఫీలింగ్ అనమాట. సో యా, ఐ స్పెండ్ సో నైస్ టైమ్ హియర్. షాపింగ్ చేస్తానే ఉన్నాము, కాసేపు బ్రేక్ తీసుకున్నాం. నెక్స్ట్ మిలాన్ జ్యూస్ సెంటర్కి వెళ్తున్నాము. అక్కడ షాదూత్ కొద్దిగా ఫేమస్ అని చెప్పి నేను బ్లాగ్స్లో కూడా చూశాను. సో ఐ వాంట్ ట్రై దాట్. సో లెట్స్ గో దేర్. ఫైనలీ ఐ గాట్ దిస్. చాలా బాగుంది. నిమ్రా కేఫ్ ట్రై చేశాను కదా, కానీ అక్కడ టీ నాకేమంత బాగాలేదు. కానీ దిస్ మస్ట్ ట్రై గైస్, ఇది చాలా బాగుంది. మేము షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఇప్పుడు కంటిన్యూ అవుతుంది మళ్ళీ మా షాపింగ్. మేమైతే ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాము. టైం ఇప్పుడే 12:30 అయిపోయింది అండ్ షాప్స్ కూడా క్లోజ్ చేసే టైం. సో వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ రూమ్. నేనైతే రూమ్కి వచ్చేసాను. చార్మినార్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నాకైతే అసలు చెప్పలేని మాటలు, నాకు అంత బాగా నచ్చింది. అండ్ అక్కడ షాపింగ్ నేనేం తీసుకోలేదు, మా మమ్మీ తీసుకున్నారు. సో నేను జస్ట్ ఊరికే అట్లా చూసుకుంటా ఉన్నాను షాప్స్ అంతా. అండ్ ఆల్సో ఫుడ్ ఐటమ్స్ చాలా లిస్ట్ ఉంది నా దగ్గర ట్రై చేసేకి. బట్ నేను 2 ట్రై చేశాను అనమాట. ఇంకా మళ్ళీ ఎల్లుండాల మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాను డే టైంలో. సో అప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ రేపు మేము గోల్కొండ ప్లస్ చౌమహల్లా ప్యాలెస్ అండ్ కుతుబ్షాహి టూమ్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో కంటిన్యూ చేస్తా వ్లాగ్. మీ కీప్ వాచింగ్ గైస్. గుడ్ నైట్. సో నేనైతే రెడీ అయిపోయాను. ఈరోజు మా ట్రిప్లో డే 2. సో నేనైతే ఈరోజు గోల్కొండకు వెళ్తున్నాను అనమాట. ఇంకా కొద్దిగా వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో నేనైతే రెడీ అయిపోయాను. నా అవుట్ఫిట్ నేను మొత్తం ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేస్తాను ఏమేమి వేసుకున్నా అని చెప్పి. అండ్ డైసన్తో కర్ల్స్ చేశాను అనమాట. అది కొద్దిగా ఫెయిల్యూర్ 50-50లా ఉంది.
వచ్చేసాను నేను. వచ్చే దారిలోనే మేము ట్యాంక్ బండ్ ఒకసారి చూసుకొచ్చాం అనమాట బయట నుంచి. అంటే ఈవినింగ్ కూడా ప్లాన్ ఉంది, బట్ స్టిల్ మార్నింగ్ టైం ఎలా ఉంటుందో చూసేకి మేము జస్ట్ ఒకసారి వెళ్ళాం అనమాట. సో డాడీ వాళ్ళు టికెట్స్ తీసుకొచ్చాక వెళ్ళారు. సో సన్లో ఎంజాయ్ చేస్తున్నాను. I am in Golconda. వన్ ఆఫ్ ద వర్స్ట్ డెసిషన్ ఈరోజు వచ్చి, నేను చెప్పాను గైస్ మా డాడీకి స్నికర్స్ వేసుకున్నాను, హీల్స్ వేసుకున్నా, రెండిట్లో ఏది బాగుందని చెప్పి అడిగితే మా డాడీ హీల్స్ వేసుకో, ఈ డ్రెస్కి బాగా మ్యాచ్ అవుతుందని చెప్పారు. సరే అని చెప్పి నేను హీల్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ గోల్కొండకు వచ్చిన తర్వాత ఒక 2 to 3 స్టెప్స్ కూడా సరిగ్గా ఎక్కలేకపోతున్నా హీల్స్తో. మా డాడీ ఇప్పుడు ఏమంటున్నారంటే, నేను అప్పుడే చెప్పాను కదా నీకు షూస్ వేసుకోమని చెప్పి అంట. అలా ఉంటుంది గైస్ మా డాడీతో. పైకి అయితే వచ్చేసాను నేను. ఎంత పెద్ద తప్పు చేశానంటే హీల్స్ వేసుకొచ్చి నిజంగా చెప్పులు తీసేసి నడవాలనిపిస్తుంది నాకైతే. బట్ మా మమ్మీ ఒప్పుకోదు గైస్. ఫోటో లోపలికి అయితే వచ్చేసాం. ఫోర్ట్ లోపలికి చాలా బాగుంది గాలి ఇక్కడ, చల్లగా. అంతా చాలా రష్ ఉంది. స్కూల్ పిల్లలు కూడా చాలా మంది వచ్చున్నారు. సో చాలా లాంగ్ క్యూలో వెయిట్ చేయాల్సి వస్తుంది పైకి వచ్చేకి. నేనైతే కుతుబ్షాహి టూమ్స్కి వచ్చేసాను. ఎక్కడికి వెళ్ళినా వీడియోస్కి ఫొటోస్కి ఎక్స్ట్రా పే చేయాలంటున్నారు గైస్. లైక్ నార్మల్లీ పే చేసినా కూడా వీడియోస్కి అలవ్ లేదు, ఫొటోస్కి అలవ్ లేదు, మళ్ళీ వీడియోస్కి సపరేట్గా పే చేయాలని చెప్తున్నారు. చాలా అంటే చాలా మనీ స్కామ్స్ జరుగుతుంది ఇక్కడ అసలు. బట్ స్టిల్ బ్లాగ్ కోసం నేను పే చేసి షూట్ చేస్తున్నాను. సో టూరిస్ట్ గైడ్ అని చెప్పి అసలు చాలా అంటే చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. నాకైతే ఈ కుతుబ్షాహి టూమ్స్లో ఉన్న ఆర్కిటెక్చర్ ది మోస్ట్ వండర్ఫుల్ థింగ్ అనిపించింది. ఎంత డీటెయిలింగ్, అసలు చిన్నవి కూడా అసలు ఆ టైంలో అంత డెవలప్డ్ కూడా లేవు మొత్తం అసలు. కానీ వాళ్ళు స్టిల్ అసలు చాలా డీటెయిల్గా వేశారు మొత్తం. నాకైతే చాలా బాగా నచ్చింది అది. కుతుబ్షాహి టూమ్స్లో మొత్తం ఆ టైంలో ఉన్న వాళ్ళ కింగ్స్, క్వీన్స్, వాళ్ళ కోర్ట్లో ఉన్న వాళ్ళందరూ సమాధులు ఉన్నాయన్నమాట ఇక్కడ. జస్ట్ చూసుకొచ్చాను నేను, బికాజ్ నేమ్స్ కూడా ఏం డిస్ప్లేలో పెట్టలేదు గైస్ వీళ్ళు. సో అందుకే నాకు తెలియదు. ఆ టైంలో ఉన్న ఫేమస్ పర్సన్స్ వాళ్ళ టూమ్స్ మాత్రం చాలా గ్రాండ్గా కట్టారు గైస్. ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళవి మాత్రం కొద్దిగా చిన్నవి నార్మల్గా సింపుల్గా కట్టారనమాట. ఇప్పుడు మీరు చూస్తుండే 2 టూమ్స్ వచ్చి ఆ టైంలో ఉండే మ్యూజిషియన్స్ అండ్ డాన్సర్ అనమాట, వీళ్ళిద్దరు సిస్టర్స్. సో దీస్ ఆర్ దే టూమ్స్. ఫ్రమ్ హియర్ యూ క్యాన్ సీ ద గోల్కొండ. అక్కడ నుంచి కూడా మనకి కుతుబ్షాహి టూమ్స్ కనిపిస్తుంది. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు వీళ్ళు.
ఇక్కడున్న టూమ్స్ మొత్తం కుతుబ్ షాహీ డైనాసిటీలో రూల్ చేసిన కింగ్స్వి అనమాట. అండ్ ఈ ఆర్కిటెక్చర్ మొత్తం పర్షియన్, టర్కిష్ అండ్ ఇండియన్ బ్లెండెడ్తో ఉంది మొత్తం అసలు. అండ్ ఆల్సో ఇక్కడ మెయిన్ టూమ్స్ 7 ఉన్నాయన్నమాట. అండ్ మిగతావన్నీ నేను చెప్పాను కదా, లైక్ వాళ్ళ కోర్ట్లో ఉన్న పీపుల్స్ అండ్ సమ్ క్వీన్స్ అండ్ వాళ్ళ పిల్లలు అలాంటివి ఉన్నాయన్నమాట టూమ్స్ ఇక్కడ. అసలు ఈ కుతుబ్ షాహీ టాంబ్స్ చాలా పీస్ఫుల్ స్పాట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా మొత్తం గ్రీనరీ, ఫ్లవర్స్ అండ్ ట్రీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో 170 years వాళ్ళు రూల్ చేశారనమాట. అండ్ అప్పటి నుంచి ఇప్పటికీ చాలా ఇయర్స్ గడిచాయి, బట్ స్టిల్ లుక్ హౌ దే ప్రిజర్వ్ దిస్. సో ఇప్పుడు ఫైనల్ వన్, ది ఫస్ట్ కింగ్ అనమాట కుతుబ్ షాహీ డైనాసిటీలో. ఆయన టూమ్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంట, లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రీస్టోర్ చేస్తున్నారు మొత్తం. సో లోపలికి అలౌ అయితే లేదు. మేమైతే రిటర్న్ వెళ్తున్నాము. చాలా టైర్డ్ అయిపోయినా ఇప్పటికే. 133 టూమ్స్ ఉన్నాయి. అంటే టూమ్స్ అంటే మెయిన్వి 6 ఉన్నాయి, మిగతావన్నీ చిన్న చిన్న టూమ్స్ ఉన్నాయి. సో కొన్ని క్లోజ్లో ఉన్నాయి, కొన్ని ఓపెన్లో ఉన్నాయి. బట్ మేము అన్నీ కవర్ చేయలేదు, జస్ట్ చూసుకున్నాం బయట నుంచి. లోపలంతా ఇంకా చాలా టూమ్స్ ఉన్నాయి. అవంతా అంత ఫేమస్ పర్సన్స్ కాదు, బట్ జస్ట్ మేము ఓన్లీ టాప్ 6వి మాత్రమే చూసుకున్నాం అనమాట. సో లైక్ హైదరాబాద్ ఎవరైతే ఆ టైంలో ఎస్టాబ్లిష్ చేశారు, అండ్ ఫస్ట్ కింగ్ అండ్ దీస్ ఆర్ ఆల్ పీపుల్, అండ్ వీళ్ళవి చూసుకున్నాం మేము ఇప్పుడు. సో ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఈయనదైతే ఫస్ట్ కింగ్ కాబట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. సో యా, సో నేనైతే రూమ్కి వచ్చేసి రెడీ కూడా అయిపోయాను. ఇప్పుడు నేను ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తున్నాను. యాక్చువల్లీ కుతుబ్ షాహీ టూమ్స్ నుంచి ఎగ్జిట్ అయ్యే టైంకి నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. సో ఇంకా నేను దాని తర్వాత బ్లాగ్ ఏం కంటిన్యూ చేయలేదు. సో రూమ్కి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను రెడీ అయ్యాను అనమాట. సో లెట్స్ గో టు ట్యాంక్ బండ్ నౌ. Wait, a mystery, far from home yet at ease. World's my stage, a wild spree. Hey ho, travel tales, a bright show, new places, my heart does glow. Each step a story sown, in this trip I'm on my own. Travel dreams, a soft refrain, grand scenes in my domain. Dawn to dusk, సో నేనైతే ఇప్పుడు ట్యాంక్ బండ్ నుంచి రిటర్న్ అయిపోయాను. సో ఇప్పుడు నెక్స్ట్ మా ప్లాన్ ఏమో ఇంకా డిసైడ్ అవ్వలేదు. టైం ఇప్పుడే 9 అయిపోయింది, సారీ 9:30 అవుతా ఉంది. లాట్ ఆఫ్ డిస్కషన్స్ వి డిసైడెడ్ టు కమ్ మోజంజాహి మార్కెట్. ఇక్కడ ఐస్ క్రీమ్ ఫేమస్ అనమాట. ఐస్ క్రీమ్ పార్లర్ స్పాట్ అని చెప్తారు ఇక్కడ ఉండేవాళ్ళు. అండ్ ఆల్సో నేను ఒక చిన్న స్టోరీ విన్నాను ఇక్కడ, అది రియలో కాదు నాకు తెలీదు. ఏంటంటే సాలార్జంగ్ 3కి 100 వైఫ్స్ ఉండేవాళ్ళంట. అండ్ ఆయన వాళ్ళందరినీ తీసుకొని ఐస్ క్రీమ్ తినిపించేకి ఈ స్పాట్కి తీసుకొచ్చే వాళ్ళంట. అండ్ ఈ స్టోరీ మాకు ఇక్కడున్న లోకల్స్ చెప్పారు. ఐ డోంట్ నో అది ఎంత మాత్రం నిజం అని చెప్పి. సో వీఆర్ ఎంజాయింగ్ అవర్ ఐస్ క్రీమ్స్ హియర్. That we decided to go with some spicy things like pani puri, dahi puri లాంటివి. సో మేము మళ్ళీ ఈ సెక్రటేరియట్ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము తిన్న తర్వాత. సో వీ జస్ట్ స్టార్టెడ్ టు టేక్ సమ్ నైస్ పిక్స్ అండ్ వీడియోస్.
సో నిన్న మా రోజు అలా ఎండ్ అయిందనమాట. సో ఈరోజు మా డే 3 అండ్ ఈరోజు మేము చౌమాలా ప్యాలెస్ అండ్ చార్మినార్ అండ్ మక్కా మస్జిద్ కవర్ చేయబోతున్నాం. లాస్ట్ టైం చార్మినార్ చూసినప్పుడు మేము నైట్ టైం వెళ్ళామన్నమాట. సో పైన అలో చేయలేదు. సో ఇప్పుడు మేము మార్నింగ్ టైం కాబట్టి ఇప్పుడు పైకి కూడా వెళ్తున్నాం అనమాట. అండ్ ఆల్సో నిలోఫర్ కెఫే కూడా వెళ్తున్నాం ఈరోజు. నేనైతే రెడీ అయిపోయాను గైస్. నా వ్లాగ్స్, నా పిక్స్, నా వీడియోస్ అన్నీ మా డాడీనే షూట్ చేస్తున్నారు. అండ్ యా, లెట్స్ గో. మేమైతే చౌమాలా ప్యాలెస్కి వచ్చేసాము. జస్ట్ ఎంటర్ అయ్యాము ఇప్పుడే. పిక్చర్లో ఉన్న పర్సన్ రీసెంట్గా చనిపోయారు 2023లో. అండ్ వాళ్ళ వైఫ్, షీఈస్ ద వన్ హూ ఈస్ మెయింటైనింగ్ ఆల్ ద నిజాం ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్. అండ్ తన పేరు పైన ఒక హాస్పిటల్ కూడా ఉంది ఇక్కడ. షీఈస్ రన్నింగ్ దాట్ ఆల్సో.
ఇప్పుడు ఇక్కడ ఈ చౌమహల్లా ప్యాలెస్లో ముకరం జా అని చెప్పి ఆయన కూడా వాళ్ళ డిసెండెంటే అనమాట. 2023లో చనిపోయారని చెప్పినాను కదా వాళ్ళు. సో ఇక్కడున్న కలెక్షన్ అంతా అండ్ ఫోటోగ్రఫీస్ మొత్తం వాళ్ళ లైఫ్ ఇన్సిడెంట్స్ అనమాట ఇవన్నీ. ఇప్పుడు వరకు చూసింది వచ్చి చౌమహల్లా ప్యాలెస్ అండ్ నెక్స్ట్ వచ్చి తెహ్నియత్ మహల్ అంట. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. ఈ ఏరియాలోనే ఒకే గ్రౌండ్ లోపల నియర్లీ 5 to 6 ప్యాలెసెస్ ఉన్నాయి. కొన్ని ప్యాలెసెస్ క్లోజ్ చేసి ఉన్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం. అండ్ కొన్ని ప్యాలెసెస్ మాత్రం ఓపెన్లో ఉన్నాయి. ఓపెన్లో ఉండే ప్యాలెసెస్ మాత్రం నేను వ్లాగ్లో చూపిస్తున్నాను. ఇది వచ్చి నెక్స్ట్ అఫ్తాబ్ మహల్ అనమాట. ఈ ప్యాలెస్లో మొత్తం క్వీన్స్వి అవుట్ఫిట్స్ ఉన్నాయి. వాళ్ళ ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్స్ ఉంటాయి కదా, విత్ గోల్డ్ థ్రెడ్స్ అండ్ సిల్వర్ థ్రెడ్స్ అండ్ విత్ డైమండ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ అవుట్ఫిట్స్ ఇక్కడ నీట్గా ప్రిజర్వ్ చేసి పెట్టారు వీళ్ళు. నెక్స్ట్ నేను వింటేజ్ కార్ కలెక్షన్ దగ్గరికి వెళ్తున్నాను. నిజాం పీరియడ్లో ఉన్న వాళ్ళ కార్ కలెక్షన్ అనమాట మొత్తం ఇది. సో నెక్స్ట్ ఇది ఇంకో ప్యాలెస్. నాకు ఈ ప్యాలెస్ నేమ్ అయితే తెలీదు, బయట ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఇక్కడ అలో చేయలేదు లోపల. మేబీ స్టిల్ ఇది యూజ్లో ఉందనుకుంటాను. బట్ బయట నుంచి అయితే లైక్ జస్ట్ విండోస్ టైప్ అయితే పెట్టారు. సో ఐఎమ్ షూటింగ్ ఫ్రమ్ దేర్. మేమైతే ఇప్పుడు చౌమహల్లా ప్యాలెస్ నుంచి వెళ్ళిపోతున్నాము. 2 hours అయింది మొత్తం కవర్ చేసేసరికి. అప్పటికి ఫొటోస్ వీడియోస్ అన్ని చాలా లిమిటెడ్గానే తీసుకున్నాను నేను. డాడీ బ్లాగ్ షూట్ చేస్తూ ఉన్నారు, నేను మధ్య మధ్యలో రీల్స్ అండ్ పిక్స్ క్లిక్ చేసుకున్నా. సో చాలా బాగుంది లోపల, వర్త్ 1 time వాచబుల్ అంతే. కొన్ని ప్యాలెసెస్ క్లోజ్ చేసేస్తున్నారు, 2 ప్యాలెసెస్ ఏమో ఓపెన్లో ఉన్నాయి, అవి చూసాము. వర్తబుల్ 1 time వాచబుల్ అంతే, మరీ చూసేంత ఏం లేదు ఇక్కడ. మేము లంచ్కి షాదాబ్కి వెళ్ళాలనుకుంటున్నాం. సో అది మస్ట్ ట్రై ఫుడ్ అని చెప్పి నేను ఒక రీల్లో చూసాను. సో ఐమ్ గోయింగ్ టు షాదాబ్ ఫర్ లంచ్ టుడే. అండ్ దెన్ నెక్స్ట్ మక్కా మస్జిద్ అండ్ దాని తర్వాత చార్మినార్. ఇవి 2 కవర్ చేసేసి ఈవినింగ్ నిలోఫర్ కెఫేకి వెళ్ళాలి. మేమైతే మక్కా మస్జిద్ లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే ఇప్పుడు నమాజ్ టైమింగ్స్ అనమాట. అందరూ గ్యాదర్ అవుతున్నారు నమాజ్ చదివేకి. సో వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్, అందుకే మేము వచ్చేసాం. అండ్ నెక్స్ట్ మేము చార్మినార్ దగ్గరికి వెళ్ళాం అనమాట. సో వీ హ్యావ్ టు గెట్ టికెట్స్ నౌ అండ్ మళ్ళీ పైకి వెళ్ళాలి.
వీడియోలో ముందర జీషాన్ బుక్ స్టాల్ కనిపిస్తూ ఉంది. మా డాడీ అయితే మరీ చెప్పి క్లిప్ తీసుకోమన్నారు సేమ్ అది కనిపించేలాగా. Finally, we came to Shadab Hotel. బిర్యానీ తినేసి రూమ్కి వచ్చేసాను. కానీ నేను ఆనెస్ట్గా చెప్పాలంటే షాదాబ్ బిర్యానీ అందరూ మస్ట్ హ్యావ్ అంటున్నారు, కానీ నాకేం అంతగా అనిపించలేదు. ఎందుకో నార్మల్గానే అనిపించింది. మేబీ ఏమో నాకు నచ్చలేదేమో, అంటే బాగుంది కానీ నేను ఫుల్గా తినలేకపోయాను గైస్. నేను మటన్ బిర్యానీ ఒకటి పెట్టుకున్నాను కానీ అది సగమే తినగలిగా, మొత్తం అయితే నా వల్ల కాలేదు. అండ్ ఆల్సో టేస్ట్ వైజ్ నేను ఏమో కొద్దిగా 50-50 అనే చెప్తాను. నాకేం మరీ అంత స్పెషల్ ఏమనైతే నాకు అనిపించలేదు. అండ్ నేనైతే వచ్చేసాను రూమ్కి. ఇప్పుడు నైట్ మేము నిలోఫర్ కెఫేకి వెళ్ళాలనుకుంటున్నాం, హైటెక్ సిటీలో ఉంది కదా అది. అండ్ దాని తర్వాత చార్మినార్లో కొద్దిగా ఫైనల్ టచ్ షాపింగ్ ఉంది మమ్మీది. సో అది అయిపోయాక ఇంకా రిటర్న్ వచ్చి ఇంకా మొత్తం ప్యాకింగ్ చేసేయడమే. రేపు ఈవినింగ్ 6 o'clockకి మా ఫ్లైట్ ఉంది మా ఊరికి. సో కాసేపు రెస్ట్ తీసుకున్నాక రెడీ అయ్యేసి కెఫేకి స్టార్ట్ అవ్వాలి. చాలామంది రికమెండ్ చేశారు నిలోఫర్ కెఫే బాగుంటుందని చెప్పి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ట్రై దాట్. రెడీ అయిపోయాను. ఇప్పుడు నిలోఫర్ కెఫేకి స్టార్ట్ అవుతున్నాం. అండ్ అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట, మళ్ళీ ఏమైనా బ్యాలెన్స్ షాపింగ్ ఉంటే చేసేకి. సో దాని తర్వాత ఇంకా అక్కడ మిస్ అయిన ఫుడ్ ఐటమ్స్ నేను ట్రై చేయాలనుకున్నవి 2 ఉన్నాయి. సో టైం ఉంటే అది కూడా ట్రై చేసేసి ఇంక రిటర్న్ వచ్చేస్తాను నేను. సో లెట్స్ గో. Finally, we got the viral Nilofer chai and maska bun. The bun was must try guys, it's really nice and the chai also matches the hype. And నేనైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. సో ఐఎమ్ హెడింగ్ టు చార్మినార్ రైట్ నౌ. ఫోన్లో బ్యాటరీ అయిపోయింది, డాడీ మొబైల్లో షూట్ చేస్తున్నాను నేను. సో నేనైతే ఇక్కడ షాపింగ్ చేస్తున్నా. అండ్ వన్స్ అగైన్ ఐ ట్రైడ్ దిస్ షాదూత్. గుడ్ మార్నింగ్. సో ఇవాళ మా ట్రిప్లో ఫైనల్ డే అనమాట. ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి మేము రిటర్న్ అయిపోతున్నాము. మాకు 6:10కి ఫ్లైట్ ఉంది ఈరోజు. సో ఇప్పుడైతే నేను చార్మినార్ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోతున్నాను అనమాట. ఎందుకంటే నిన్న అక్కడ డ్రెస్సెస్ కొన్ని చూశాను అనమాట, కానీ కొనాలా వద్దా అని అనుకుంటాను. అవి కొద్దిగా హెవీ ఫంక్షన్ వేర్ డ్రెస్సెస్ అనమాట. మమ్మీ సడన్గా తీసుకోవచ్చు కదా, ఎప్పుడైనా యూజ్ అవుతాయని చెప్పారు. సో సరే అని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ వేసేసాం ఈరోజు మార్నింగ్ చార్మినార్కి. సో ఇప్పుడైతే నేను చార్మినార్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. వచ్చేసాను. ఇప్పుడు డ్రెస్సెస్ అయితే చాలా బాగా కుదిరాయి నాకు, బట్ నేను షూట్ చేయలేకపోయినాను ఎందుకంటే టైం కూడా లేదు, ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళాలి అండ్ ఉన్న టైంలోనే కొద్దిగా తొందరగా నేను షాపింగ్ చేసి వచ్చేసాను అనమాట. అండ్ మా మమ్మీ బార్గెనింగ్ స్కిల్స్ని మెచ్చుకోవాలి గైస్. అసలు అయితే మమ్మీ ఎంత బార్గెనింగ్, అసలు ఇండియన్ మదర్స్ అందరూ అంతే 10,000 20,000 అనే డ్రెస్ని 2,000కి అడుగుతారు. అలా మేము బార్గెన్ చేసుకుంటే అసలు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అది. సో మేము చాలా డ్రెస్సెస్ అయితే పర్చేస్ చేసాము ఫంక్షన్ వేర్వి, మమ్మీ నేను ఇద్దరం కలిసి తీసుకున్నాం అనమాట. సో దాని తర్వాత బావర్చి నుంచి ఆర్డర్ పెట్టాము ఫుడ్ అండ్ అది కూడా తినేసాము. నాకు నిజం చెప్పాలంటే హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి బావర్చి బిర్యానీనే చాలా బాగా నచ్చింది నాకు. సో అంత లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది, ఇప్పుడు క్యాబ్ కూడా మాట్లాడేసాము. సో ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. సో లెట్స్ గో.
అందరికీ కాఫీ తాగాలనిపించింది. అందుకే మేము ఎయిర్పోర్ట్లోనే ఫ్లైట్ వచ్చేంత వరకు మేము ఒక కెఫేకి వచ్చామన్నమాట. మేమందరం కాఫీ ఆర్డర్ పెట్టుకున్నాం అలాంగ్ విత్ సమ్ బిస్కెట్స్ అండ్ వాటర్ బాటిల్స్. మేమైతే ఫైనల్లీ తిరుపతి రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పుడైతే నేను ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను గైస్. సో మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టుడల్స్, బాయ్.